కేసినేని నాని వాస్తవంగా మళ్ళీ సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు గారిని నేను వదులుకోలేదు, ఆయన నన్ను వదులుకున్నారు, అట్లాగే రాబోయేటువంటి రోజుల్లో నా నిర్ణయం ఏంటన్నది చెప్తాను అన్నటువంటిది. ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలవగలనని ముందే చెప్పాను. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పొరపాటున కూడా గెలవరు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. పార్టీతో కేసినేని ఉంటే గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వితౌట్ అయితే కనుక పార్టీ ఓటమికి ఆయన కారణం అవుతారు, కానీ పార్టీ గెలవడం అసాధ్యమే, ఇదే ఆయన గెలవడం అసాధ్యం అవుతుంది. రెండవది, రాజకీయంగా శాశ్వతంగా పార్టీకి దూరం అవుతారు. తెలుగుదేశం శ్రేణుల్లో ఇప్పటికి కూడా కేసినేని నాని అంటే తీవ్రమైనటువంటి అభిమానం ఉంది, ప్రేమ ఉంది. పార్టీ కోసం పనిచేశాడు, పార్టీ కోసమే ఇప్పటికి కూడా ఆలోచిస్తున్నాడు, బాబు గారిని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అవతల కొంతమంది స్వార్థపరులు ఉన్నారన్నటువంటి ఫీలింగ్ ఉంది. కానీ పార్టీ ఓటమికే, అంటే తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తను గెలవడు, పార్టీని గెలవనివాడు. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసినేని నాని పార్టీ శ్రేయోభిలాషిగా అట్లాగే ఉంటే నష్టమేం లేదు.